స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. ఈ మధ్య కాలంలో అంటే ప్రస్తుతం ఉండేటువంటి జనరేషన్ ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత లవ్ చేసుకుంటున్నారు, కొద్ది కాలం బాగానే ఉంటున్నారు. కానీ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఏం బాగున్నాడు, ఏంటిది, ఎందుకు ఇలా చేసుకుంటున్నావు జీవితాన్ని అని అనగానే సడన్గా వదిలేస్తున్నారు అబ్బాయిల్ని. ఇలాంటి జీవితాలు చాలా ఉన్నాయి. రోడ్ల అమ్మట తిరుక్కుంటూ మందు సీసాలు పట్టుకుంటూ వదిలేస్తున్నారా? అమ్మాయిలు వదిలేస్తున్నారా? అమ్మాయిలు వదిలేసిన అబ్బాయిలు లేరా? ఉన్నారు. నేను అది దానికి సంబంధించింది కూడా తర్వాత మాట్లాడతాం, ఇంకొక వీడియో చేద్దాము. కానీ అటువంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇటువైపు అబ్బాయిలు జీవితాన్ని నాశనం చేసుకొని సూసైడ్ అటెంప్ట్లు చేసుకొని బ్లేడ్తో కోసేసుకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారని? మీరు ఒకటే చెప్పారు, బ్లేడ్తో కోసుకుంటున్నారు, మందుబాబులలో బాటిల్స్ పట్టుకొని తిరుగుతున్నారు. నేను ఇంకా చెప్పనా, పానిక్ అటాక్స్ తెచ్చుకుంటున్నారు. అవునండి, హార్ట్ అటాక్స్ తెచ్చుకుంటున్నారు. ఇంకా చెప్పాలి అని అంటే వీళ్ళ వల్ల అసలు వాడికి జీవితంలో విననటువంటి షాకింగ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా ఇది ఎంత భయంకరమైనటువంటి విషయం అంటే మంచి ప్రశ్న వేసావు నాన్న. ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, మనసులతోటి ఆడుకోకండి ఎవరు కూడా. ప్రేమ అంటే ఇవాళ ఎలా అయిపోయింది అంటే కాఫీ షాప్కి వెళ్ళి ఒక కాఫీ తాగేసి బిల్లు చెల్లించి బయటకు వచ్చేసినట్టుగా, ఆ కూర్చున్నంతసేపు కాఫీ తాగినంతసేపు అద్భుతంగా ఎంత చెత్త చెదారమో అంత మనకి సంబంధం లేనివి అన్నీ వాక్కొని సంబంధం ఉన్నాయి మాట్లాడేసుకొని బిల్లు పే చేయగానే కాఫీ షాప్కి మనకు సంబంధం ఉండదు. ఓకే, అట్లాగే ఈ ప్రేమ కూడా అట్లాగే తయారైంది ఈ మధ్య కాదండి, తరతరాల నుంచి కూడా ఉంది. మీరు ఈ మధ్య అని మనం తీసుకోవద్దు. బట్ ఒక్కటి చెప్తున్నాను, మనిషికైన గాయాన్ని డాక్టర్లు మానుస్తారు, మందులు మాన్పుతాయి. మనసుకైన గాయం నుంచి బయటపడాలంటే ఒక జీవితకాలం పడుతుంది నాగరాజ్ గారు. అవునండి, ఒక జీవితకాలం పడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి హెచ్చరిస్తున్నాను, మీ జీవితాలతో దయచేసి మగపిల్లల్ని ఆడుకోకండి. కొంతమంది మాట్లాడచ్చు, మరి మగవాళ్ళు మోసం చేస్తే మేడం అని అంటే చెప్పు తీసుకొని వాడిని కొట్టి, వాడిని నిజంగా చెప్పాలంటే ఇంకేదన్నా మీకు వీలైతే వాడికి జీవితం లేకుండా ఎట్లా చేయాలనో చేసేయండి. దానికి నేనేమి అడ్డు చెప్పను. జీవితం లేకుండా అంటే హింసను ప్రేరేపించట్లా, చట్టం అనేది మీ చేతిలో ఉంది. ఆ విధంగా నేను హెచ్చరిస్తాను. ఎస్, బట్ మీరు ఆడుకునేటటువంటి ఆటలు ఏవైతే ఉన్నాయో చాలామంది డాక్టర్స్ నాకు చెప్పారు, నాగరాజ్ గారు, వాళ్ళు ఎలాంటి మానసికమైనటువంటి క్షోభ పడుతున్నారో ఆ మానసిక సమస్యల నుంచి బయటపడడానికి దుర్మార్గులారా మీరు చేసిన వెధవ పనులకి మగపిల్లలు తిరగని సైకాలజిస్టులు లేరు, తిరగని అదేంటి గుళ్ళు లేవు, గోపురాలు లేవు, డాక్టర్లు లేరు. వాళ్ళు ఆ అటాక్ నుంచి బయటపడాలంటే కొంతమంది చెప్పాను కదా సార్, చిన్న పిల్లలు 17, 18 ఏళ్ళు 20 ఏళ్లలో పిల్లలకి పానిక్ అటాక్స్ వస్తున్నాయి. ఏందిరా అనంటే అది చుట్టూ తిప్పుకుని వాటిని రెచ్చగొట్టి మీరు నమ్మరు, కొన్ని అయితే ఫోన్లోనే ప్రేమించేసి అన్ని చేసేస్తాయి. తప్పు మాట్లాడడం లేదు, నేను వాస్తవం మాట్లాడుతున్నాను. ఆడపిల్లలందరూ కూడా తెలుసుకొని తీరండి. ఫోన్లోనే వాడితో అన్ని చేస్తాయి ఇవి. చివరికి వచ్చేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుందండి. వీడి దగ్గర నుంచి రావాల్సినవి వచ్చేస్తేనో, లేకపోతే ఇంకొకళ్ళతోటి ఇంతకంటే ప్రయారిటీ ఉంటేనో, లేకపోతే దానికి వీడంటే ఇష్టం లేకపోతేనో అబ్డ్రాప్ట్గా ఫోన్ స్విచ్ ఆఫ్. ఆ వయసులో వాడికి ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే వాడి శరీరం దానికి టోటల్గా ట్యూన్ అయిపోయి ఉంటుంది, వాడి మైండ్ దానికి కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అబ్డ్రాప్ట్గా నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని వాడు ఎలా రిసీవ్ చేసుకోవాలి? మనుషుల కింద ఆలోచిస్తున్నారా, లేకపోతే ఇంకా ఏదైనా జంతువు పేరు పెట్టి మాట్లాడాలా మనం? ఇలాంటి మనస్తత్వాలు ఉన్న, క్రూరమైనటువంటి మనస్తత్వాలు ఉన్న ఆడపిల్లల్ని చాలా తేలికైపోయింది సార్ ఆడపిల్లలకి ఇవాళ రేపట్లో. నేను నిజంగా చెప్తున్నాను, ఇట్లాంటి దుర్మార్గులైనటువంటి ఆడపిల్లల మూలంగా, దరిద్రుల మూలంగా ఆడదంటేనే విలువ ఇవ్వడం మానేస్తున్నారు. తల్లులకు కూడా నేను హెచ్చరిస్తున్నా, దయచేసి మీ ఆడపిల్ల ఏం చేస్తుందో ఒకసారి కనిపెట్టుకొని చూడండి. ప్రేమించడం అనేది ఎప్పటికీ తప్పు కాదు, పవిత్రంగా ప్రేమించండి. పవిత్రంగా అంటే మళ్ళీ దానికి దిక్కుమాల ఇవి తీయొద్దు. మీరు
వాడి ప్రేమిస్తున్నానని చెప్పే ముందు వాడు మీకు ఫిట్టా కాదా అన్ని విషయాల్లోనూ ఫైనాన్షియల్గా తీసుకోండి, ఫిజికల్గా తీసుకోండి, వాడి మెంటల్ సపోర్ట్గా తీసుకోండి, ఏదైనా ఫిజికల్గా అంటే మళ్ళీ వేరే అర్థాలు తీసి చావకండి. ఎందుకంటే మన నాలెడ్జ్ ఇవాళ అట చచ్చింది. అవును. మీరు వాడు ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, వాడు మీ జీవితాన్ని లీడ్ చేయగలదా లేదా, మీరు షేర్ చేసుకోగలరా లేదా, మీ యొక్క ఆలోచనలకి వాడు కరెక్టా కాదా అనేటటువంటి నిర్ణయాలన్నీ దరిద్రులారా ముందే ఆలోచించుకుని వాడికి ఐ లవ్ యూ చెబుతారో, మీ దిక్కుమాలని చెబుతారో, మీ బొంద చెప్తారో చెప్పండి. వన్స్ మీరు తిప్పుకోవడం మొదలు పెట్టిన తర్వాత మగవాడిలో ఒక బలహీనత తొందరగా ఉంటుంది నాగరాజు గారు. అలాగే క్రూరత్వం కూడా వాడి నరనరల్లోనే ఉంటుంది, రెండు ఉంటాయి. బట్ రెండింటిని వాడు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. ఆడది కంట్రోల్ చేసుకుంటుంది, మగవాడు కంట్రోల్ చేసుకోలేడు. అటువంటప్పుడు నిపుతో చెలగటాలు ఆడుతున్నారా? వాడు తిరిగి మీరు కొంతమంది ఆడపిల్లలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఈ తోవలో ఉండేటటువంటి వేలో ఉన్న ఆడపిల్లలకి హెచ్చరిస్తున్నాను. కొంతమంది ఆడపిల్లలు వీళ్ళు చేసినటువంటి ద్రోహం తట్టుకోలేక పెళ్ళైన తర్వాత సంసారాల్లో చిచ్చులు పెట్టి నాశనం చేశారు సార్ సంసారాలని మగపిల్లలు, పగతోటి ప్రతీకారంతో. అవును. ఆ పరిస్థితులు తెచ్చుకోకండి. తర్వాత నేను ఎంతమందిని ఎంటర్ అయ్యి అసలు నాకు ఒక్కొక్క కేసు అయితే నాకు 10, 15, 20 సిట్టింగ్లు అనమాట నాకు సెట్ చేయడానికి. ఒక్కొక్కటి సెట్ కాదు ఇంకా. ఎందుకనంటే ఇది చేసే దాష్టికాలు మొత్తం వాడు తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. వాడి కసి, కోపం. ఎందుకు చేస్తున్నారు మీరు? ఇవాళ రేపు వాట్సాప్లో ఎందుకు ఉన్నాయి? ఇవాళ రేపు ఏంటమ్మా నాకు అర్థం కాక అడుగుతాను. నా చిన్నప్పుడు చదువుకునేదాన్ని ఏంటంటే ప్రేమలాకలు బయట పెడితే అది సాక్ష్యాలు, దాంతో కాపురాలు గూలాయి. ఇప్పుడు అన్నీ సాక్ష్యాలే. నువ్వు నుంచున్నా కూర్చున్నా. ఇంకా ఈ మధ్య కాలంలో చెప్పాలంటే కొన్ని నేను కెమెరా ముందు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ హెచ్చరించడానికి తల్లులకి ఆడపిల్లలకి కూడా చెప్తున్నాను. కొన్ని అయితే వీళ్ళే ప్రొవకేట్ చేయడం అండి, లేదా వాడేదన్నా ఇది చేశాడంటే వీళ్ళే న్యూడ్ ఫొటోస్ పెట్టేసేయడం, లేకపోతే వీడియో కాల్స్ అన్నమాట చేసేయడం. ఇవి బాగున్నాయి. తర్వాత వాడు నచ్చలా, ఏ విషయంలోనో నచ్చడు వీళ్ళకి తెంచేసుకుని ఇంకొకరిని చేసుకుంటాడు. ఈ సాక్ష్యాలు మొత్తం తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తున్నాడు. నేను ఇంకొక విషయం ఇప్పుడు ఇక్కడ ఆడపిల్లల వర్షనే మాట్లాడతా నేను. వాడు వెధవేనమ్మా, మీరు వాడు వెధవని తెలుసుకుని బయటకు వచ్చారు, కానీ మీరు చేసిన వెధవ పనులు వాడి దగ్గర ఉండిపోయినాయి. ఇప్పుడు మగపిల్లల విషయానికి వస్తా, నువ్వు రెచ్చగొట్టి వాడిని అది చేసి సార్ వీళ్ళు కొన్ని ఆడియోస్ నాకు వినిపిస్తారు కదా, నేను వింటుంటే చెప్పద్దు కానీ నాకు బంధువులు కానీ లేకపోతే నా ఇంట్లో పిల్లలు కానీ అయితే పట్టాపట్ట బాధెద్దునేమో. నాకు ఆ రైట్ లేదు కాబట్టి నేను ఏం చేయలేను కొన్ని పరిస్థితుల్లో. అసలు ఎట్లా అంటే వాళ్ళ ఆడియోస్ వినిపిస్తా అంటే వినలేము అసలు. కొన్ని అయితే అసలు నేను అతి సౌదలు పడేస్తా కొన్ని చాటింగ్స్, ఎందుకంటే నేను చూడాలి కదా వీళ్ళు నిజంగానే చేశారా లేదా అనేది కొన్ని పరిశీలిస్తా అన్నీగా. అవి చూస్తేనే నాకు అనిపిస్తుంది తెలుసా, అసలు వీళ్ళు అసలు ఆడపిల్లలైనా ఈ యొక్క బోర్డర్స్ దాటి ఎందుకు వెళ్తున్నారు, వాడిని ఎట్లా రెచ్చగొడతారు సార్. ఇంకొకటి, వాడిని సైకలాజికల్గా ఎమోషనల్గా ఎలా బాండింగ్ చేసేసుకుంటారు తెలుసా సార్ వీళ్ళు. వాడిని పిలిచే పిలుపులు, వాడికి పెట్టే పేర్లు, ముద్దు పేర్లు, వాడిని పొగిడే పొగడ్తలు, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ వాడు జావుకు చస్తాడా? ఏం తక్కువ వాళ్ళేం కాదు సార్. ఎవడు తక్కువవాడు కాదు, వాడు తక్కువవాడు కాదు, ఈవిడ తక్కువది కాదు. చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు, ఎమోషనల్లీ బాండ్ అయిపోతాడు సార్. ఒక్కటి ఇక్కడ ఫిజికల్ బాండ్నెస్ ఉంది అని అంటే ఆడు ఇంకొక దాన్ని చూసుకుంటాడు పోతాడు. బట్ ఎమోషనల్ బాండింగ్ వెరీ ఇంపార్టెంట్ అన్న బాబోయ్. నేను మాట్లాడేది ఈ చెత్త అంతా మాట్లాడింది కూడా ఎమోషనల్ బాండింగ్. వాడిని ఎమోషనల్ గా బాండ్ చేసుకోవడం కోసం వాడి కోసం ఏమైనా చేస్తారండి వీళ్ళు. ఎందుకు ఎమోషనల్ గా బాండ్ అవ్వాలి అని అంటే, ఎస్ వాడు బాండ్ అయితే కానీ వీళ్ళ జీవితం ముందుకెళ్ళదు కదా, వాడిని అక్కడ పడేసుకోవాలా అని. మీరు ఆడే ఆటలు, మీరు చెప్పే మాటలు, మీరు చేసేటటువంటి చర్యలు వాళ్ళల్లో ఎంత వాళ్ళని మానసికంగా ఎంతటి దగ్గరతనం మీకు చేస్తుందో, వన్స్ మీరు రిజెక్ట్ చేసి పడేస్తే కొన్ని భయంకరంగా ఉంటాయి నాగరాజు గారు. వాళ్ళంటే వాడేంటి అంటున్నాడు నీకు సూట్ కాడు అనగా, నో మా పేరెంట్స్ వద్దన్నారు. ఫ్రెండ్స్ ఉంటారు చేసుకునే ఇది ఇదో అదో పక్కనతో నాకు అర్థం కాదు, అది దీనికి ఫీడ్ చేస్తుంది అనమాట. రే వాడు అస్సలు నచ్చడే నీకు, ఎట్లా నచ్చాడు అని ఇది చేసుకుంటుంది. అది కాదుగా ఇంకొకటి, ఇది కదా వాడిని రెచ్చగొట్టింది, ఇది కదా వాడికి ఐ లవ్ యూ చెప్పింది, ఇది నో అనగానే ఇది నో అంటది వాడికి. చెప్పు తీసుకొని కొట్టద్దా? కొడితే ఎక్కడ ఉంటావు నువ్వు? కొన్ని విషయాలు జరిగినాయి సార్. పెళ్లి చేసుకుని మొగుడితో కాపురం చేసుకుంటున్నా వాళ్ళ అమ్మలు వెళ్ళి కొట్టొచ్చారు ఆడపిల్లల్ని. వాళ్ళు ఏంటి అని ఎదురు తిరిగితే వీళ్ళు ఇచ్చిన సాక్ష్యాలన్నీ చూపించినారు. ఎందుకు కొట్టారో నేను చెప్తా. తల్లులు ఎందుకు కొట్టారో చెప్తా. వాడు పోయి ఏ మెంటల్ హాస్పిటల్లోనో
లేకపోతే వాడు సూసైడ్ చేసుకొని చనిపోతేనో, సూసైడ్ అటెంప్ట్ చేస్తేనో ఆ బాధ భరించలేక వీళ్ళని వచ్చి తన్నారు. ఇవేమీ జరగకుండా ఉన్నాళ్ళు ఉంటారు చూసారా, అటు ఆళ్ళు బోరు ఇటు ఇళ్ళు బోరు, దరిద్రం పోయిందిలే అనుకున్న వాళ్ళు వెరీ హ్యాపీ. కానీ అటు థ్రెట్ చేయలేరు, దగ్గరికి తెచ్చుకోలేరు, మోసం అనే దాన్ని భరిస్తారు చూసారా సార్. ఎమోషనల్ బాండ్ మీద డిపెండ్ అయిపోయి అది ఎలా ఉంటుందో చెప్పమంటారా? కంట్లో నలుసో కాల్లో ముళ్ళు లాంటిది సార్. అది బయటికి తీసేదాకా నడవలేము, అడుగు వెయ్యలేము. వాస్తవం అండి, నిజంగా చెప్తున్నాను కదా. ఇకపోతే వీళ్ళకి మనము నాకు నిజంగా అనిపిస్తుంది, అరే ఇది ఒక్కసారి మాట్లాడదామా అని అనుకున్నాను కానీ మళ్ళీ ఎప్పుడు సమయం ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్, అంతేగాని నాకు ఒకటి సార్, నాకు కనీసం ఒక 25-30 కేసులు స్టడీ చేసి, అంటే ఇది ఒకటే టైప్ ఉండాలి. అంటే 25-30 డిఫరెంట్ గా ఉంటారు, మనుషులు డిఫరెంట్ గా ఉంటారు, సందర్భాలు డిఫరెంట్ గా ఉంటాయి, కానీ మూలం ఒకటే ఉంటుంది, ఎమోషనల్ ప్లేయింగ్. అర్థమైందా? ఎమోషన్స్ తో ఎమోషనల్ ప్లేయింగ్ అన్నమాట. వీడు వాడిని ఎంత అంటే పప్పి ఉంటుంది చూసారా, కుక్క ఉంటుంది చూసారా, కుక్క పిల్ల ఉంటుంది చూసారా, దాన్ని ముద్దు చేస్తామే అట్లా చేస్తారు. అది కనుక బాండింగ్ అయిపోతే చూసారా, మనం చిన్న పప్పిని తెచ్చుకుంటే దాన్ని ఎట్లా ప్రేమ, దాన్ని నిమరిస్తూ ఏం లేదు చెయ్యేసి నిమరుతూ దాన్ని ఎమోషనల్ గా దగ్గరికి తీసుకోవడం వల్ల బాండింగ్, దాన్ని పాంపరింగ్ చేయడం వల్ల బాండింగ్. అది మీరు 10 సంవత్సరాలు ఎక్కడైనా సరే వదిలేయండి సార్, మన గొంతు విన్నా, మన మాట విన్నా టక్కని ఇట్లా లేసి 100 కుక్కల్లో అది పరిగెట్టుకుని వచ్చేస్తుంది. అవునండి. దేనికి చెప్పండి? స్పర్శ, ఎమోషనల్ బాండింగ్. మన మనసు కూడా అంటే ప్యాంపరింగ్ చేస్తాం చూడండి, మన దగ్గరే పడుకోబెట్టుకొని దానికి మనమే దాన్ని పాలిచ్చుకుంటూ ఎవ్రీథింగ్ మనమే అన్నట్టు దానికి ఒక ప్రపంచం ఇచ్చేస్తాం. ఎన్ని రోజులు ఇస్తామో, హార్డ్లీ ఇస్తే ఒక 1 వీక్ ఇస్తాము, ఒక 1 మంత్ ఇస్తాము, ఓకే, అది పెరుగుతున్న కొద్దీ వదిలేస్తాం, మళ్ళీ అంత దగ్గర తీసుకోము, పుచ్చుకో ముద్దులు పెట్టాము, ఇంకేం చెయ్యము. 2 రోజులు 3 రోజులు మనం దాన్ని చేసిన పాంపరింగ్ కి అది ఎమోషనల్ గా బాండింగ్ అయిపోయి లైఫ్ లాంగ్. ఆ యజమాని చనిపోతే కూడా చూడండి, కుక్క ఎక్కువ రోజులు ఉండదు, చనిపోతుంది. కారణం ఏంటంటే విశ్వాసము అని అంటాం కదా, ఇట్స్ ట్రూ లవ్, ఎమోషనల్ బాండింగ్, మైండ్ సెట్ ఈ విధంగా ఉంటుంది. వీళ్ళు వదిలేసిపోతే, ఎందుకంటే ఆ ప్యాంపరింగ్ ని మనం విపరీతంగా చేసేస్తాం, ఆ బ్రెయిన్ ను కూడా అలాగే వీళ్ళు ప్యాంపర్ చేస్తారు ప్యాంపర్ చేస్తారు సార్. నా టర్న్, ఆ ప్యాంపరింగ్ తో అది వీళ్ళకి అటాచ్ అయిపోతుంది, విడదీయలేనటువంటి బంధం వచ్చేస్తుంది. ఒక్కసారి మీరు కుక్కని వేరే ఇంటికి పంపించండి, లేకపోతే వేరే చోటికి పంపించండి, తిండి నీళ్లు ముట్టదు సార్. ఎందుకు అనంటే వాళ్ళు పెట్టే దాంట్లో ఈ ఎఫెక్షన్, ఈ బాండింగ్ కనపడదు. వాడి యజమాని ఎక్కడన్నా ఉంటాడు కుక్కను వదిలేసి, వాటి కుక్క ఉండదు. ఎందుకంటే అది తీసుకుంది నువ్వు ఇచ్చిన ప్రేమని, నువ్వు ఇచ్చావో తీసుకున్నది తిరిగి చూపిస్తుంది నీకు, అది నిన్ను వదిలి ఉండలేదు. కుక్కల గురించి ఎందుకు చెప్తే, కుక్కలతో పోల్చల, అంత అద్భుతమైనటువంటి సెన్సేషన్ ఉన్నటువంటి ఇది ప్రేమ అనేది. సెన్సేషనల్ కాదు, సెన్స్. అంత సున్నితమైనది, అంత బాండింగ్ ఉన్నటువంటిది. దాన్ని ఏం చేస్తున్నారమ్మా మీరు? వాడి జీవితాంతం ఎట్లా బ్రతకాలమ్మా? ఎవరైనా సరే నాగరాజు గారు, ఆడైనా సరే మగైనా సరే, దీని దుంపదగ దొంగ అనుకోండి, లేకపోతే పిచ్చ అనుకోండి, చెత్త మొహాలు అనుకోండి, ఒకళ్ళనొకళ్ళు చీట్ చేసుకోవడం వల్ల ఏమొస్తుందండి? దుర్మార్గులు అయితే వదిలేసేయండి, నిజంగా చెప్తున్నా. వాళ్ళ మనస్తత్వం మీ మనస్తత్వం సరిపడలేదా? ఉండదు, ఎక్కువ రోజులు కూడా నడవదు. మీరు వాళ్ళని ప్యాంపరింగ్ చేసి 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 మీ చుట్టూ తిప్పుకొని అక్కడ తప్పులేమీ లేవు. కానీ ఒకళ్ళ స్వార్థం కోసం ఇంకొకళ్ళని బ్లేమ్ చేయడము, ఇంకొకళ్ళని వదిలేస్తే ఈ గుండె చచ్చేదాకా కొట్టుకుంటుంది సార్ వాళ్ళ కోసం. అది మర్చిపోవద్దు. ఆ పీడ రేపొద్దున వీళ్ళ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది. జాగ్రత్త. డెఫినెట్ గా మీరు జీవితంలో ప్రేమను అందుకోలేకపోతున్నారా? మీరు జీవితంలో సుఖం లేదా, దుఃఖం ఉందా, ఒక ఖేదం ఉందా అంటే ఎవడైనా సరే వెనక్కి తిరిగి చూసుకోండి. నేను ఎవరి ప్రేమనైనా రిజెక్ట్ చేశానేమో, ఎవరి మనసునైనా నొప్పించానేమో, ఎవరి మనస్సుతోనైనా ఆడుకున్నానేమో, జీవితంతో ఆడుకున్నానేమో అని వెనక్కి చూసి పోయి సారీ చెప్పిరండి. మీ అంతటా మీరు సారీ చెప్పేదాకా ఆ మనసు అలానే ఉంటుంది. నేను అదే చెప్దాం అనుకున్నాను.
మీ సారీ అంతటా మీరు చెప్పొస్తే కనీసం అట్లీస్ట్ సారీ చెప్పి చావండి. వాళ్ళన్న మనశ్శాంతిగా మిగిలిన జీవితాన్ని బ్రతికేస్తారు. వాళ్ళని అలా వదిలేసి కేక్ కటింగ్ లాగా తినేసాం కదా, అయిపోయింది కదా అని చెప్పేసి అని ప్యాడ్ పడేసి దాన్ని ఏమంటారు, ఆ ప్యాకెట్ పడేసినట్టు. ఇది జీవితం, పడేయకండి మనుషులలాగా. అట్లీస్ట్ సే థ్యాంక్స్ కేక్ తెచ్చినాడికి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. నాకు తెలిసి చాలామందికి ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అండ్ ఎక్కడో హీల్ కోరుకుంటారు వాళ్ళు, ఎమోషనల్ హీల్. సే సారీ అండి. ఇవాళకి నేను చెప్తున్నా, చాలా మంది మగ పిల్లలైన ఆడపిల్లలైన అబ్డ్రాప్ట్ గా మీరు పోయి సచ్చినారేమో. మీ బతుకుల కోసం మీరు పోయారు. దాన్ని చేసుకునేది ఏంటి, దీన్ని చేసుకునేది ఏంటని కట్నాల కోసం ఆశపడి ఒకడు పోయాడు, డబ్బు కోసం ఆశపడిది, లేకపోతే అందం కోసం ఇంకొకరు, ఏ కారణాలతోనైనా మంచిగా ఉన్నటువంటి ప్రేమను విడగొట్టుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఇంకొక మనిషిని నేను బాధ పెట్టానని ఫీల్ అయిన ప్రతి ఒక్కళ్ళు జస్ట్ ప్లెయిన్ గా అట్లీస్ట్ సే సారీ టు దెమ్. అది మీకు మంచిది, ఎదుటివాడికి మంచిది. లేదా వాడి జీవితంలో కష్టపడుతున్నంత వరకు ఆ బాధ, ఆ పీడ ఏదో ఒక సందర్భంలో మీరు రిసీవ్ చేసుకుంటారు. డెఫినెట్గా